Today's topic is OOPS. We'll prepare good for interview today. This is an OOPS cheat sheet provided by Lovebauer. It will be in flowchart available in your Google. Now let's go. It covers almost all topics of OOPS. So we'll try to study this. First, what is OOP? It is a object-oriented programming. OOP ఫుల్ ఫామ్ ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అయితే మనం ఇప్పటివరకు సి నేర్చుకుని ఉంటాం ఫస్ట్ ఇయర్లో. అట్లా ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. అంటే అందులో ఫంక్షన్స్ ఉంటాయి. డేటా మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఫంక్షన్స్ తోటి చేస్తాం. కానీ ఊప్స్లో ఏంటి అంటే వి క్రియేట్ ఆబ్జెక్ట్స్ దట్ కంటైన్ బోత్ డేటా అండ్ ఫంక్షన్స్. ఒక క్లాస్ పేరు ఇచ్చి జస్ట్ దాని బ్లూ ప్రింట్, అందులో ఏం టైప్ ఆఫ్ డేటా ఉంటుంది అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఇన్ ఇట్ అనేవి ఉంటాయి. సో ఆ క్లాస్ అనేది ఒక టెంప్లెట్ లాగా. ఆ టెంప్లెట్ తోటి మనం ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్కి ఆ టెంప్లెట్లో ఉన్నవన్నీ వర్తిస్తాయి అన్నట్టు. Now what is DRY principle? It is don't repeat yourself. What is the main aim of object oriented programming? It is DRY principle. అంటే నువ్వు ఊరుకూరుకనే ఫంక్షన్స్ని పిలవాల్సి వస్తుంది. కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో నువ్వు ఒక ఆబ్జెక్ట్కి ఆ ఫంక్షన్ వాడినావు అనుకో, ఇంకొక ఆబ్జెక్ట్కి కూడా సేమ్ ఫంక్షన్ బై క్రియేటింగ్ అనదర్ ఆబ్జెక్ట్ యూ కెన్ యూజ్ ఇట్. సో కోడ్ రిపిటేషన్ని తగ్గిస్తుంది. ఊప్స్ క్రియేట్ ఫుల్ రీయూజబుల్ అప్లికేషన్స్. సేమ్ పాయింట్. హౌ ఊప్ రిలేటెడ్ టు రియల్ వరల్డ్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక కార్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాని జస్ట్ టెంప్లెట్గా తీసుకుంటే కార్స్ అన్నిటినీ జనరలైజ్ చేసి చెప్పుకుంటే వాటి కలర్, వాటి బ్రాండ్, వాటి మోడల్ నెంబర్ ఇవన్నీ ఏమవుతాయి? వాటి డేటా అవుతాయి. అంటే మనం డేటాతో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, సెల్ఫ్ డాట్ బ్రాండ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాండ్. ఇవన్నీ డేటా అనమాట. వాటి బిహేవియర్ ఏంటి అంటే ఆ కార్ ఏమేం చేయగలదు. ఒక కార్ ఏం చేస్తుంది? ఇట్ కెన్ ఇంక్రీజ్ స్పీడ్, ఇట్ కెన్ డిక్రీజ్ స్పీడ్, స్టార్ట్ అవ్వచ్చు, ఇట్ కెన్ అప్లై బ్రేక్స్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటిని ఆ చేసే పనులనేమో మెథడ్స్ అంటారు, వాటి యొక్క ప్రాపర్టీస్నేమో యాట్రిబ్యూట్స్ అంటారు. యాట్రిబ్యూట్స్ అంటే ఏమో డేటా, మెథడ్స్ అంటేనేమో ఫంక్షన్స్. సో ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ యాట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్ ఈస్ కాల్డ్ మెథడ్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్. ఇప్పుడు యాక్సిలరేట్ అనేది ఒక ఫంక్షన్. సో ఇది ఒక మెథడ్. ఏం చేస్తుంది? ఈ సెల్ఫ్ అనేది నువ్వు నార్మల్గా క్లాస్ క్రియేట్ చేస్తావా, ఆ క్లాస్ని పంపిస్తుంది బ్రాకెట్. ఈ పారామీటర్ ఒక పారామీటర్ లాగా, దాన్ని సెల్ఫ్ అంటారు. అంటే ఇవి మనం దాన్ని ఎట్లా చేయాలి అంటే నార్మల్ యాక్సిలరేట్ సెల్ఫ్ లేదనుకో, యాక్సిలరేట్ అని ఇచ్చినా వస్తుంది. కానీ సెల్ఫ్ అని పెడితే ఇప్పుడు కార్ 1 అని ఉందా, ఈ కార్ 1 అనేది ఫస్ట్ పారామీటర్ లాగా వెళ్తుంది. అప్పుడు అది ఆ ఆబ్జెక్ట్ అని దానికి తెలుస్తుంది, ఆ ఆబ్జెక్ట్ మీద పర్ఫామ్ చేస్తున్నామని. ఇప్పుడు కార్ 1 మీద పర్ఫామ్ చేసినా, కార్ 2 మీద పర్ఫామ్ చేసినా ఒకటే మెథడ్ అనేది వర్క్ అవ్వకూడదు కదా, 2 రకాల మెథడ్స్ వర్క్ అవ్వాలి. సో దట్ ఈస్ పాసింగ్ సెల్ఫ్ యాజ్ పారామీటర్ అండ్ దీస్ ఆర్ ది మెథడ్స్. అసలు మనం ఊప్స్ ఎందుకు చదవాలి? వై టు స్టడీ ఊప్స్? ఎందుకంటే ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో నువ్వు ఓన్లీ ఫంక్షన్స్ని రిపీట్ చేస్తూనే ఉంటావు తప్ప డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ వాటి మీద పర్ఫామ్ చేయడానికి కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు ఫంక్షన్ ఉంది, దాంట్లో 2 and 3 ఉన్నాయి, యాడ్ చేయాలి మనం. యాడ్ 2, 3 అని ఉంది, ఇంకొక నెంబర్ ఏంటి 4, 5 ఉంది, యాడ్ 4, 5 2 సార్లు ఫంక్షన్ రాయాలి. అదే ఆబ్జెక్ట్ అనుకో, నువ్వు ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే వాటి వాల్యూస్ ఏంటో ఇస్తావు. సో నువ్వు పర్ఫామ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అని పెట్టేస్తే వచ్చేస్తుంది. దట్ సింపుల్. అండ్ డూప్లికేట్ కోడ్ ఈజ్ బ్యాడ్. ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది వేరే ఊప్స్ లేకపోతే. సో వీ కెన్ యూజ్ ఊప్స్. కోడ్ విల్ ఆల్వేస్ బీ చేంజ్డ్. ఒకవేళ నువ్వు కోడ్ మార్చినా కూడా, అంటే నీకు ఇప్పుడు ఫంక్షనల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో నార్మల్గా ఒక కోడ్ రాస్తావు, నీకు అది కాకుండా ఇప్పుడు నీకు ఎక్స్ట్రా దానికి ఇంకో ఫంక్షన్ యాడ్ చేయాలని ఉంది, కొత్త ఫీచర్ వచ్చింది, యాడ్ చేయలేవు. కానీ ఊప్స్లో నీకు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి అదే ఫంక్షన్కి నువ్వు ఇంకొక డిరైవ్డ్ క్లాస్ రాసి
దాంట్లో ఇంకో ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేస్తావు. దట్ ఈస్ వై వీ రిక్వైర్ oops. Okay, next. For interview purpose, so we are not looking deep into the programs. Now limitations of oops. First advantages చూద్దాం, తర్వాత డిసడ్వాంటేజెస్ చూద్దాం. వాట్ ఆర్ అడ్వాంటేజెస్? ప్రతి ఆబ్జెక్ట్కి కొంచెం డిఫరెంట్ ఫంక్షన్స్ అనుకో, నార్మల్గా ఫంక్షనల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనుకో, అన్ని ఫంక్షన్స్ లైన్గా రాసుకుంటూ పోతాం, పెద్ద క్లారిటీ ఉండదు. ఊప్స్లో ఏంటి, ఒక క్లాస్ అనేది మెయింటైన్ చేస్తావు, వాటి మీద పర్ఫామ్ చేయాల్సిన ఆపరేషన్స్. వేరే ఆబ్జెక్ట్ నువ్వు వేరే టెంప్లెట్, కార్ అయిపోయింది, కార్ కాకుండా నువ్వు బైక్ తీసుకున్నావు అనుకో, దానికి వేరే క్లాస్ రాయొచ్చు. సో మాడ్యూల్స్ లాగా మెయింటైన్ చేయొచ్చు. ఇట్ హ్యాస్ వెరీ గుడ్ మాడ్యులారిటీ. ఎక్స్ట్రా అట్రిబ్యూట్స్ డేటా మెంబర్స్లో ఈజీగా యాడ్ చేయొచ్చు. అండ్ ఎక్స్టెన్సిబిలిటీ ఈజ్ ఇన్హెరిటెన్స్. లైక్ if you want to add any new features to that, you can easily extend the code by adding some derived classes from it using inheritance concept. Reusability is because of functions. Now improved software maintainability. లైక్ మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇంకా రిచ్ లైబ్రరీస్ అండ్ వెరీ గుడ్ లైబ్రరీస్ అండ్ బాగా రీయూజ్ చేసుకోవచ్చు మనం ఫంక్షన్ని. కాబట్టి ఫాస్టర్ డెవలప్మెంట్, అంటే పాతదున్నా కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్నే చేంజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ స్ట్రెస్. అండ్ డెవలప్మెంట్ కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ. అండ్ క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ విల్ బి వెరీ గుడ్. నౌ వాట్ ఆర్ డిసడ్వాంటేజెస్? ఇప్పుడు నార్మల్గా ఫంక్షనల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నార్మల్గా తెలియనోడు చదివినా కూడా ఓకే ఈ ఫంక్షన్కి వెళ్తుంది అక్కడికి వెళ్తుంది అని చదువుకోవచ్చు. కానీ oops అనేవి నువ్వు ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ అవుతుంది, సో ఇట్ ఈస్ సమ్ వాట్ లిటిల్ బిట్ డిఫికల్ట్ ఫర్ అండర్స్టాండింగ్. కానీ అండర్స్టాండ్ అయితే దిస్ ఈజ్ అ గుడ్ కాన్సెప్ట్ టు ఇంప్లిమెంట్. ఇంకా ప్రోగ్రామ్ సైజ్ అనేది పెరుగుతుంది. ఎందుకు అంటే నువ్వు ఒక చిన్న ఆపరేషన్ చేయాలన్న పెద్దవాటికి ఓకే ప్రోగ్రామ్ సైజ్ తగ్గుతుంది, రెడ్యూస్డ్ కోడ్. బట్ ఒక నార్మల్గా ఒక యాడ్ అనే ఒక ఫంక్షన్ రాయడానికి కూడా నువ్వు సపరేట్గా దానికి ఒక క్లాస్ రాసి మళ్ళీ కిందేమో దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుంటూ మళ్ళీ ఆ యాడ్ ఫంక్షన్ని వాడాలి. సో ప్రోగ్రామ్ సైజ్ విల్ బీ అ లిటిల్ బిట్ లార్జ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో స్లోవర్ బికాస్ ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, క్లాసెస్, అవన్నీ చేసుకుంటూ పోవాలి. సో దట్స్ వై ఇట్ విల్ బీ అ లిటిల్ డిఫికల్ట్. అన్ని ప్రాబ్లమ్స్కి నువ్వు ఫంక్షన్సే క్లాసెస్ వాడతా అంటే కుదరదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు కన్వర్ట్ ఫ్రమ్ ఫారెన్ హీట్ టు సెల్సియస్ డిగ్రీస్ ఉంది. లైక్ ఊప్స్లో చాలా పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, క్లాస్ క్రియేట్ చేయాలి, అందులో ఒక మెథడ్ రాయాలి, అందులో డేటా మెంబర్స్ని ఇవ్వాలి, కిందేమో దానికి ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్కి ఫంక్షన్ని పిలవాలి. ఇదంతా లేకుండా డైరెక్ట్ ఫంక్షనల్ ఓరియంటెడ్ వాడామనుకో, జస్ట్ ఎఫ్ ఇస్తే దానికి +32 యాడ్ చేసి సెల్సియస్ ఇస్తుంది, సి ఇస్తే దానికి -32 చేసి ఫారెన్ హీట్లో ఇస్తుంది. సో వెన్ డూ వీ కాల్ ఎక్స్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్? when it follows OOP principles like encapsulation, inheritance, polymorphism and abstraction, we call it an object oriented programming. And also it is organized into objects and classes. Now what are pillars of OOPs? OOPs యొక్క pillars ఏంటి? ఫస్ట్ వన్ మనకి తెలిసిన 6 ఏమున్నాయి? ఫస్ట్ అసలు క్లాస్ అంటే ఏంటి? ఇంటర్వ్యూయర్ అడగంగానే నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ టెంప్లేట్ ఆర్ బ్లూ ప్రింట్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ ఈస్ యూజ్ ఇట్ టు బిల్డ్ అ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇట్ రిజాల్వ్స్ అరౌండ్ రియల్ లైఫ్ ఎంటిటీస్. యూ కెన్ నోట్ దిస్ డౌన్. అండ్ నీకు సిలో స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లాసెస్ ఎందుకు వాడాలి? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్? నువ్వు స్ట్రక్చర్లో డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి చేసినప్పుడు స్ట్రక్చర్లో ఒక నోడ్ అనే ఒక దాంట్లో నువ్వు ఓన్లీ డేటా అండ్ పాయింటర్ అనేది ఇస్తున్నావు తప్ప దాని మీద పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఏవి నువ్వు రాయట్లేవు. సో ఇట్ కెన్ ఓన్లీ ఇంప్లిమెంటెడ్ ఆన్ ఇట్ ఈస్ వెరీ డేటా ఫోకస్డ్. క్లాస్ అనుకో, నువ్వు దానికి మెథడ్స్ కూడా రాయొచ్చు. లైక్ బిహేవియర్స్ అంటే మెథడ్స్, ప్రాపర్టీస్ అంటే డేటా. రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకా పైథాన్లో అసలు వీ డోంట్ హ్యావ్ స్ట్రక్చర్. బోత్ ఆర్ సిమిలర్ బట్ జస్ట్ 2 small differences. Structure do not hide implementation details, but class using the abstraction it will hide the details.
నా వాట్ ఈస్ డిఫరెంట్, క్లాస్లో అన్నీ ప్రైవేటే ఉంటాయి బై డిఫాల్ట్, స్ట్రక్చర్లో అన్నీ పబ్లికే బై డిఫాల్ట్. అండ్ యూజ్ ఇట్ ఫర్ అబ్స్ట్రాక్షన్ అండ్ ఇన్హెరిటెన్స్, యూజ్డ్ ఫర్ గ్రూపింగ్ డిఫరెంట్ డేటా టైప్స్ టుగెదర్. ఇందులో కూడా డిఫరెంట్ డేటా టైప్స్ ఆర్ వ్యాలిడ్. ఇందులో మెంబర్స్ ప్లస్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇందులో ఓన్లీ మెంబర్స్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఓన్లీ డేటా ఉంటుంది. సిమిలారిటీస్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ క్లాస్. సిమిలారిటీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్ అని అన్నాం కదా, బట్ ఓన్లీ జస్ట్ 2 differences. సో వాట్ ఆర్ ద సిమిలారిటీస్? రెండు డేటాని స్టోర్ చేసుకోగలదు ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. బోత్ కెన్ బి మ్యూటబుల్, అంటే నువ్వు వాటిని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, ఎక్స్ట్రా డేటా యాడ్ చేయొచ్చు క్రియేట్ చేసినాక కూడా. అండ్ బోత్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇప్పుడు స్ట్రక్చర్లో కూడా నువ్వు ఒక నోడ్ అనేదాన్ని ఇంకొక దాన్ని క్రియేట్ చేస్తున్నావు. So when to use structure over class? When it is very primarily data focused, you can use structure. When you have behaviors or methods also to implement, you can use classes. What are access modifiers? There are actually 4 types of access modifiers: private, default, protected and public. పబ్లిక్ అనేది ప్రోగ్రామ్లో కానీ ప్యాకేజ్లో కానీ నువ్వు ఎక్కడ డిక్లేర్ చేసినా ఆ ఎంటైర్ ప్రోగ్రాంలో మొత్తం విజిబుల్ అవుతుంది. ప్రొటెక్టెడ్ అనేది నువ్వు ఇన్హెరిట్ చేసిన క్లాసెస్కి మాత్రమే కనిపిస్తుంది. బయట ఆ ప్యాకేజ్ నుంచి కాకుండా వేరే క్లాస్ నుంచి యాక్సెస్ చేయడానికి చూస్తే యూ కాంట్ యాక్సెస్ దట్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ ఆర్ మెథడ్స్ ఆర్ ఎనీథింగ్. డిఫాల్ట్ అంటే బై డిఫాల్ట్ ఓన్లీ విత్ ఇన్ దట్ క్లాస్ వీ కెన్ యాక్సెస్ దట్. ఏదైనా ప్రోగ్రామ్ చూపిస్తే ఒక క్లాస్లో క్రియేట్ చేసిన ఈ వేరియబుల్ అనేది కానీ ఏదైనా కానీ ఇక్కడ పబ్లిక్ ఒకవేళ లేకపోయి ఉంటే ఆ క్లాస్ డిరైవ్డ్లో కానీ లేదంటే ఆ క్లాస్లో కానీ మాత్రమే యూజ్ చేయగలం. దాన్ని బయట మనం యూజ్ చేయాలి అనుకుంటే అది రాదు. దట్ ఈజ్ డిఫాల్ట్. ప్రైవేట్ అంటే ఓన్లీ ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ మాత్రమే ఆ డేటాని వాడగలరు. If you try to use attribute or method or class when there is no access, it will give you compile time error. పైథాన్లో ప్రొటెక్టెడ్ మెంబర్ని సింగిల్ అండర్స్కోర్ తోటి డిఫైన్ చేస్తారు అండ్ ప్రైవేట్ మెంబర్ని డబల్ అండర్స్కోర్. వాట్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఫంక్షన్? ఎ ఫ్రెండ్ ఫంక్షన్ ఈజ్ దాట్ ఇట్ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ క్లాస్. క్లాస్ బయట డిఫైన్ చేస్తాం దాన్ని, బట్ హ్యాస్ పర్మిషన్ టు యాక్సెస్ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ క్లాస్. అంటే ఇందులో మనం దాన్ని డిఫైన్ చేసాము, కానీ దాని మొత్తం మెథడ్ లోపల ఉన్న బాడీ రాసేది మాత్రం బయట. ఇక్కడ ఇది ఫ్రెండ్ అని ఇక్కడ రాయకపోతే దీన్ని ఈ బయట క్లాస్కి, ఇది క్లాస్ ఎండ్ కదా, దీని బయట మనం దీన్ని యాక్సెస్ చేయలేము యూజింగ్ దిస్ డేటా. But when we write friend, we can access it. మనం ఇంటర్వ్యూకి బేసిక్గా ప్రిపేర్ అయితే చాలు కాబట్టి విల్ గో విత్ ఓన్లీ, అంటే మరీ డీప్గా ప్రోగ్రామింగ్గా అవసరం లేదు ఇంటర్వ్యూకి. నువ్వు చెప్పగలిగితే చాలు. మెంబర్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే మనం క్లాస్లో రాసే ఫంక్షన్నే మెంబర్ ఫంక్షన్ అంటాం. ఏ ఫంక్షన్ దట్ బిలాంగ్స్ టు class and operates on its data members is called a member function. A member function can be defined in 2 ways, either inside the class or outside the class. First we'll see inside the class. We'll write this inside a class. Automatically it will be inline unless explicitly disabled. ఇన్సైడ్ క్లాస్లో నువ్వు నార్మల్గా క్లాస్ లోపల రాసేదాన్నే ఫంక్షన్ అంటారు. ఇన్లైన్ అని ఒక కీవర్డ్ ఎప్పుడు వాడతాము అంటే C++లో ఉంటుంది ఇన్లైన్ అనే కీవర్డ్. ఒక్క లైన్లో విల్ రైట్ ఇట్. ఇన్లైన్ ఫంక్షన్ అంటే చాలా చిన్న ఫంక్షన్ అని అర్థం. ఇప్పుడు నువ్వు దీన్ని చేసావనుకో, మళ్ళీ ఇప్పుడు ఒక కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చి ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఇలా వెళ్ళడం టైం పడుతుంది. కాబట్టి ఇన్లైన్ అనేది వాడితే ఈ షో అని నువ్వు అక్కడ రాసావనుకో, ఆ షో బదులు ఇదంతా డైరెక్ట్ అక్కడ పెట్టేసుకుంటుంది, మళ్ళీ కంట్రోల్ ఈ లైన్కి రాదు. సో ప్రోగ్రాంలో ఆ ప్లేస్లో ఈ పార్ట్ తోటి రీప్లేస్ అయిపోతుంది కంపైల్ అయినప్పుడే. సో దట్ ఈజ్ ఇన్లైన్ ఫంక్షన్.
అండ్ అవుట్ సైడ్ క్లాస్ వాడినప్పుడు క్లాస్ బయట మనం డిక్లేర్ చేసేది. ఇప్పుడు ఇది క్లాస్ ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఎండ్. ఆ క్లాస్కి బయట మనం ఒక ఫంక్షన్ రాస్తున్నాము అంటే దాన్ని ఎట్లా రాయాలి? వాయిడ్ ఈ ఏ అనే క్లాస్ది కాబట్టి స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అనేది వాడతాం. ఏ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, అందులో ఉన్న ఒక ఫంక్షన్ని నేను బయట రాస్తున్నా అని చెప్పి ఇక్కడ రాయాలి. నువ్వు లోపల డిక్లేర్ చేయకపోతే దానికి దీనికి సంబంధం లేదు. సో దిస్ outside class function is used to maintain class definition clean. It is useful for large functions. Now there are two uses of scope resolution operators. First one is you can define a function outside the class as we have just studied right now, and second one is access global variables. When it is declared globally and you have written a class and in that you are using x is equals to 20 with the same variable name, when you are trying to display that inside the class using a function like giving a print statement cout x, you will get the value whatever is declared inside. To get the value of a global variable like what you have declared outside the class, you have to use this scope resolution operator. This will give you output of whatever you have given value outside the class. Now coming to the constructors. A constructor is a special member function of a class that initializes objects when they are created. నువ్వు క్రియేట్ చేసినప్పుడే ఈ కన్స్ట్రక్టర్ అనేది ఒక ఫంక్షన్ టైప్, ఒక ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లాస్ ఉంది, అందులో ఒక ఫంక్షన్ అనేది బై డిఫాల్ట్గా ఇట్లా ఉంటుంది, సేమ్ నేమ్ ఉంటుంది. ఇట్ హ్యాస్ సేమ్ నేమ్ యాజ్ అ క్లాస్ and it does not return any value. It just creates that object for you, initializes the object. When the scope is completed, it will automatically destruct it. Automatically called when objects are created, reduces manual effort. What are different types of constructors? Default, parameterized. Copy constructor lo two types of constructors untai, deep copy and shallow copy. Copying lo two types untai, deep and shallow. And copy constructor ki assignment operator ki teda into chududam. What is a virtual constructor and virtual copy constructor? ఇంటర్వ్యూకి ఎంతవరకు చాలో అంతవరకే చదువుకుందాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే నువ్వు నార్మల్గా సేమ్ నేమ్ ఉంటుంది, జస్ట్ నువ్వు ఇది నీకు తెలియడానికి అంతే, అది బై డిఫాల్ట్ ఆల్రెడీ ఉంటుంది. సో నువ్వు జస్ట్ మెయిన్లో ఏంటి కార్ అనే ఇది వాడి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసావు. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగానే ఏమైంది, ఈ హాయ్ అనేది ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టర్. జావాలో కూడా అంతే, నువ్వు నార్మల్గా ఇది ఒక కార్ అనే ఒక క్లాస్లో కార్ ఫంక్షన్ ఇది, ఇప్పుడు ఇది ఫంక్షన్ అయిపోయిందా, ఇప్పుడు ఇది అదే సేమ్ మెయిన్ క్లాస్లో ఈ మెయిన్లో ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయంగానే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు ఈ ఫంక్షన్ని పిలిచావా, లేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్. దిస్ ఈజ్ వాట్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈస్, అండ్ యూ కెన్ ఈవెన్ నోట్ డౌన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ పైథాన్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది పైథాన్లో. యూ విల్ డిక్లేర్ ఇట్ యూజింగ్ ఇనిట్. పబ్లిక్ కాబట్టి అది విల్ యూజ్ 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే యూ విల్ రిటర్న్ that print statement available in that. అంటే ఈ ఇనిట్లో ఉన్న పార్ట్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే. What are parameterized constructors? A constructor that accepts parameters to initialize object with specific values. ఇప్పుడు మనం ఇంతసేపు క్రియేట్ చేసిన దాంట్లో ఓన్లీ జస్ట్ ఇట్లా ఫంక్షన్ రాసి అందులో హాయ్ అని పెట్టినాం. ఇప్పుడు నువ్వు ఒక ఆబ్జెక్ట్ని వాల్యూస్తో సహా ఇనిషియలైజ్ చేయాలంటే దాన్నే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అంటే. ఫంక్షన్ పారామీటర్లో వాల్యూస్ అనేవి ఉంటాయి. నువ్వు ఆబ్జెక్ట్ని 100 అనే స్పీడ్ తోటి ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నావు,
అప్పుడు నువ్వు స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ అని సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. పైథాన్లో కూడా అంతే. సెల్ఫ్ డాట్ స్పీడ్, సెల్ఫ్ అంటే ఇదే ఆబ్జెక్ట్, ఇందాక చెప్పినట్టు ఆబ్జెక్ట్ డాట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్. ఇప్పుడు కాపీ కన్స్ట్రక్టర్ ఏంటి అంటే, నువ్వు ఒక ఆబ్జెక్ట్ని ఆల్రెడీ క్రియేట్ చేసావు, ఆ సేమ్ ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్కు ఉన్న డేటా మొత్తాన్ని ఇంకో ఆబ్జెక్ట్కి అప్లై చేయాలి, కాపీ చేయాలి అనుకో, దాన్నే కాపీ అంటారు. వీల్ డూ దట్ యూజింగ్ కాపీ కన్స్ట్రక్టర్. పైథాన్లో బై డిఫాల్ట్ కాపీ అనే మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్ తోటి నువ్వు డైరెక్ట్ కాపీ అనే ఫంక్షన్ వాడుకుని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు, సెకండ్ కాపీని. ఇది కాపీ మాడ్యూల్ నేమ్ డాట్ కాపీ ఫంక్షన్ ఆబ్జెక్ట్ 1. ఈ ఆబ్జెక్ట్ 1లోనే ఉండేది మొత్తం ఆబ్జెక్ట్ 2లోకి వచ్చేస్తుంది. ఇది షాలో కాపీ. డీప్ కాపీ అంటే ఏంటి అంటే, ఇది జస్ట్ పాయింటర్ని ఆబ్జెక్ట్ 2ని కూడా ఒక ఆల్రెడీ ఆబ్జెక్ట్ 1 క్రియేట్ అయింది, ఆబ్జెక్ట్ 2ని ఇట్లా ఆబ్జెక్ట్ 1కే పాయింట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ 3 అనేది ఇంకొక సపరేట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి డీప్ కాపీ చేస్తుంది, దాన్ని డీప్ కాపీ అంటాం. సో వాట్ ఈజ్ ఎ షాలో కాపీ? షాలో కాపీ కాపీస్ ఓన్లీ రిఫరెన్సెస్, నాట్ యాక్చువల్ మెమరీ. Only reference is copied. We'll do that using copy method. Deep copy copies actual object data into new memory space is allocated, so that is deep copy. We'll do it using deep copy method. Now what is difference between copy constructor and assignment operator? When new object is created from an existing object, we call it copy constructor. అసైన్మెంట్ ఆపరేటర్లో నువ్వు నార్మల్గా ఇట్లా రిఫరెన్స్ లాగా, సో న్యూ మెమరీ అనేది ఎలాకేట్ అవ్వదు, జస్ట్ దీనికి కూడా దాన్నే పాయింట్ చేస్తావు అంతే. ఇందులో మాత్రం కొత్తగా మెమరీ ఇంకొకటి క్రియేట్ అయ్యి అలాకేట్ అవుతుంది, దాన్ని కాపీ కన్స్ట్రక్టర్ అంటారు. ఫర్ అసైన్మెంట్ ఆపరేటర్ నో న్యూ మెమరీ ఈజ్ అలాకేటెడ్. సో దిస్ ఈజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ దిస్ ఈజ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇది కార్ని 100 తోటి ఇనిషియలైజ్ చేస్తే బై డిఫాల్ట్ నువ్వు ఇది ఇవ్వలేదు అనుకో, బై డిఫాల్ట్ వాల్యూ అనేది స్పీడ్ 0గా సెట్ అవుతుంది. అదే పారామీటర్ ఇచ్చావనుకో, దాన్ని పారామీటర్ సెట్ అవుతుంది, లైక్ స్పీడ్ అనేది 100కి సెట్ అవుతుంది. పైథాన్ డస్ నాట్ సపోర్ట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ డైరెక్ట్లీ. అంటే 2 ఫంక్షన్స్ నువ్వు ఇవ్వలేవు, ఇన్నిట్లోనే ఒకటి స్పీడ్ లేకుండా ఇవ్వలేదు, స్పీడ్ ఉండి ఇవ్వలేదు. సో యూ విల్ యూజ్ లైక్ దిస్ డిఫాల్ట్ values for it in the default arguments itself. We can achieve it using default arguments. Next, what is a virtual constructor? Virtual constructor అంటే నువ్వు బేస్ క్లాస్లో జస్ట్ ఇచ్చి దానికి డెఫినిషన్, దాని బాడీ మొత్తం వేరే డిరైవ్డ్ క్లాస్లో రాస్తే దాన్ని వర్చువల్ కన్స్ట్రక్టర్ అంటారు. సో ఫ్యాక్టరీ ప్యాటర్న్ అని C++లో వర్చువల్ కన్స్ట్రక్టర్స్ లేవు, వాటినే ఫ్యాక్టరీ ప్యాటర్న్స్ అంటారు. అంటే మనం జస్ట్ ఇట్లా డిఫైన్ చేసి వదిలేస్తే C++లో ఎర్రర్ చూపిస్తుంది. సో విల్ యూజ్ లైక్ దిస్ అండ్ విల్ డిక్లేర్ ఇట్ టు 0 ఈక్వల్ టు 0 అని పెడితే దాన్ని మనం ప్యూర్ వర్చువల్ కన్స్ట్రక్టర్ అని అంటాం. పైథాన్లో ఉన్నాయి వర్చువల్ కన్స్ట్రక్టర్స్, ఫ్యాక్టరీ మెథడ్స్ కూడా ఉన్నాయి. కానీ పైథాన్లో జావా చెప్పాను ఇంతసేపు, పైథాన్లో క్లాస్ కార్ @class మెథడ్ అని ఇస్తే వస్తుంది. allows for leave me in this topic. What is a virtual copy constructor? A copy constructor declared as virtual, allowing the runtime to determine the exact type of object being copied. నువ్వు డిక్లేర్ చేస్తావు, కానీ నువ్వు అది ఎగ్జిక్యూట్ కాదు, అదేంటిదో కూడా కంపైలర్కి తెలియదు. నువ్వు రన్ చేశాక ఆబ్జెక్ట్ని బట్టి టు డిటర్మైన్ ద ఎగ్జాక్ట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ బీయింగ్ కాపీడ్, allowing the runtime to determine. రన్ టైం అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ని బేస్ చేసుకుని ఆ కాపీ కన్స్ట్రక్టర్ అనేది దేని బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ డిరైవ్డ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం అనుకో, డిరైవ్డ్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే బేస్ యూజ్ చేసుకుంటే
బేస్ క్లాస్లో ఉన్న దాని ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతుంది. కెన్ వీ హ్యావ్ మోర్ దాన్ వన్ కన్స్ట్రక్టర్ ఇన్ ఎ క్లాస్? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై పైథాన్. సో కాపీ కన్స్ట్రక్టర్ వర్సెస్ అసైన్మెంట్ కన్స్ట్రక్టర్ కింద ఎగ్జాంపుల్ ఉంది. ఓవర్లోడింగ్ అంటే సేమ్ ఫంక్షన్ 2 times వస్తే దాన్ని ఓవర్లోడింగ్ అంటారు. కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది, దీనికి వెళ్ళాలా దానికి వెళ్ళాలా అని. కన్ఫ్యూజ్ అయినప్పుడు దాని నెక్స్ట్ పారామీటర్స్ని చెక్ చేసుకుంటుంది. నువ్వు లోపల బ్రాకెట్స్ లోపల ఎస్ కూడా ఇస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎస్ ఇవ్వకపోతే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వాట్ ఆర్ డిస్ట్రక్టర్స్? ఇన్స్టాన్స్ ఆఫ్ మెంబర్స్ ఇన్వోక్డ్ ఆటోమేటికల్లీ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. స్కోప్ అనేది పోగానే ఈ డిస్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ క్లాస్ లాగానే సేమ్ నేమ్తో డిక్లేర్ చేస్తాం, బట్ దేర్ విల్ బీ ఎ లిటిల్ డిఫరెన్స్. we use a tilde operator before the function name. Like here ఇక్కడ tilde అనేది ఇలాంటిది పెడితే దాన్ని డిస్ట్రక్టర్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ స్పెషల్ మెంబర్. కన్స్ట్రక్టర్స్ అనేవి 1 or more ఉండొచ్చు, బట్ డిస్ట్రక్టర్స్ అనేది ఓన్లీ 1 ఉండాలి. అండ్ దిస్ ఈజ్ నాట్ స్టాటిక్ ఆర్ కాన్స్టెంట్ అని మనం డిక్లేర్ చేయలేము. నో ఆర్గ్యుమెంట్ ఆర్ నో రిటర్న్ వాల్యూ, లైక్ వీ కెనాట్ పాస్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ టు దిస్. ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ కాల్డ్ when object goes out of scope. What are types of destructors? Private destructor, virtual destructor and pure virtual destructor. So when you want to control destruction of objects, you can use private destructors. I mean, when you specify that destructor only, you will get that destructor, you will get that object destructed. Like స్కోప్ పోగానే అది డిస్ట్రక్ట్ అయిపోతుంది అంటే మనకి నెక్స్ట్ ఇంకా దాంతో అవసరం పడవచ్చు. we might use that same object some other time. సో అది పోతే మనకి ప్రాబ్లం అవుతుంది. సో వీ కెన్ డిక్లేర్ ఇట్ ప్రైవేట్. వేరే చోట వాడినప్పుడు ఈ ఆబ్జెక్ట్కి వస్తుంది కనుక ఆల్రెడీ డిస్ట్రక్ట్ అయిపోయి ఉంటుంది, కానీ అక్కడే పాయింట్ చేస్తుంది అంటే దాన్ని డాంగ్లింగ్ అని అంటారు. సో నువ్వు నీ సొంతంగా తర్వాత దాన్ని ఫ్రీ చేసుకోవాలి, లైక్ డిస్ట్రక్ట్ చేసుకోవాలి అంటే యూ కెన్ యూజ్ ఇట్ యూజింగ్ ఫ్రీ ఫంక్షన్. malloc అనేది క్రియేట్ చేయడానికి, బట్ యూ మస్ట్ డిలీట్ యువర్ సెల్ఫ్. కంపైలర్ డజంట్ బాదర్ ఇఫ్ యూ డోంట్ డిలీట్, బట్ యూ హ్యావ్ టు డిలీట్ టు మెయింటైన్ ద stability in your computer. What is a virtual destructor? Deleting a derived class object using base class pointer. బేస్ క్లాస్ పాయింటర్ యూజ్ చేసుకుని నువ్వు డిరైవ్డ్ క్లాస్లో ఉన్నదాన్ని కూడా డిలీట్ చేయగలిగితే దాన్నే వర్చువల్ డిస్ట్రక్టర్ అని అంటారు. అంటే నువ్వు ఫస్ట్ బేస్ డిలీట్ అయిపోయింది అనుకో, బేసే డిలీట్ అయినప్పుడు వర్చువల్లో ఉన్న ఫంక్షన్ కూడా డిలీట్ కావాలి కదా. సో నువ్వు డిలీట్ చేస్తే ఫస్ట్ డిరైవ్డ్లో ఉన్నది డిలీట్ అయిపోయి తర్వాత బేస్లో ఉన్నది కూడా డిలీట్ అవుతుంది. దట్ ఈజ్ వర్చువల్ డిస్ట్రక్టర్. అండ్ వాట్ ఈజ్ ప్యూర్ వర్చువల్ డిస్ట్రక్టర్? వెన్ వీ డిక్లేర్ ఇట్ equals to 0, we call it like there is no body for it, we call it pure virtual destructor. You can use notes if you want. Can there be more than one destructor? No. When do we need to write user defined destructor? When we don't want to delete that object when the scope of it gets out of it, you want to delete it manually, or when you want dynamic memory allocation, you'll allocate using new keyword and delete it using delete keyword. And when you use pointers, you have to destruct yourself, it's better. So can destructor be virtual? When to use it? Yes, మనం ఇప్పుడే వర్చువల్ డిస్ట్రక్టర్ నేర్చుకున్నాం, ప్యూర్ వర్చువల్ కూడా చదివాం. So it can be virtual. When it must be virtual when a class is intended to be inherited. Inherit చేస్తాము అనుకున్నప్పుడు బేస్ క్లాస్లో నువ్వు ఖచ్చితంగా వర్చువల్ రాయాలి. When you have base class with virtual functions and delete object via base class pointer. ఇందాక చెప్పాను కదా, బేస్ క్లాస్లో పాయింటర్ క్రియేట్ చేసినావు కానీ దాని ఫంక్షన్ మాత్రం డిరైవ్డ్ క్లాస్లో ఉంది. నువ్వు ఇప్పుడు బేస్ క్లాస్ యూజ్ చేసి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ బి అనేది అయితే ఉందో దాన్ని డిలీట్ చేయాలి అంటే ఫస్ట్
బి ద్వారా నువ్వు వర్చువల్ క్లాస్లో ఉన్నదాన్ని డిలీట్ చేయాలి, తర్వాత బేస్ క్లాస్లో ఉన్నది డిలీట్ అవుతుంది. సో వెన్ డిరైవ్డ్ క్లాస్ allocates dynamic memory. So what is an object? Object is instance of class. What is class? It is blueprint or template. What is object? It is a real world entity, but this is a group of similar objects. Object అనేది జస్ట్ ఒక ఫిజికల్ ఇది ఒక ఫిజికల్ ఎంటిటీ రియల్లీ ఎగ్జిస్టింగ్, కానీ క్లాస్ అనేది ఇట్స్ అ లాజికల్ ఎంటిటీ, రియల్గా ఎగ్జిస్ట్ అవ్వదు, ఇట్స్ జస్ట్ ఎ టెంప్లేట్. We create it using new keyword and we create it using class keyword. మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. క్లాస్ అనేది ఒకసారి డిక్లేర్ చేస్తాం, ఇదే క్లాస్కి వీ కెన్ క్రియేట్ మెనీ ఆబ్జెక్ట్స్. ఇట్ అలోకేట్స్ మెమరీ వెన్ క్రియేటెడ్. ఇందులో ఇది ఒక జస్ట్ ఒక టెంప్లేట్ కాబట్టి దీనికి మెమరీ అనవసరం. ఓకే, దీస్ ఆర్ ద 9 ఇంపార్టెంట్ కీవర్డ్స్ టు లెర్న్. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. ఫస్ట్ స్టాటిక్ అనేది ఏంటి అంటే, నేను స్టాటిక్కి ఫైనల్కి తేడా ఏంటో కూడా చెప్తా. స్టాటిక్ ఏంటి అంటే, నువ్వు అది క్రియేట్ చేసావంటే ప్రతి ప్రోగ్రాంలో ప్రతి చోట ఆ స్టాటిక్ వేరియబుల్ అనేదే వాడతావు, నువ్వు దాన్ని మార్చొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ ప్రోగ్రామ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందులో కౌంట్ ప్లస్ అని ఇస్తున్నావు అంటే కౌంట్ 1 అవుతుంది. వేరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కౌంట్ ప్లస్ చేస్తే దానికి మళ్ళీ కౌంట్ 1 అవుతుంది. అదే నువ్వు ఫైనల్ క్రియేట్ చేస్తే ఫైనల్ వాల్యూ అనేది 0 ఉంటుంది కదా. నువ్వు దాన్ని మార్చడానికి చూసావనుకో వాల్యూని, యూ విల్ గెట్ ఎర్రర్. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఎట్లా నువ్వు మార్చగలవో వేరియబుల్స్లో అయినా అంతే, స్టాటిక్ మెథడ్స్ ఫంక్షన్స్లో అయినా అంతే, నువ్వు దాన్ని మార్చగలవు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ మెథడ్ స్క్వేర్ అని ఉంది, స్క్వేర్లో x రిటర్న్ చేస్తున్నావు. సో 5 నువ్వు స్టాటిక్ అని డిక్లేర్ చేస్తే దాన్ని ఖచ్చితంగా ఆ మెథడ్ అనే క్లాస్ తోటి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ తోటే పిలవాలి అని రూల్ లేదు. యూ కెన్ క్రియేట్ ఇట్ ఫ్రమ్ ఎంటైర్ ప్రోగ్రామ్, ఎక్కడి నుంచైనా పిలవచ్చు, దాన్ని స్టాటిక్ అంటారు. స్టాటిక్ బ్లాక్ కూడా ఉంటుంది. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ దేర్, this won't be executed. It is like initialization. In Python you can use class level initialization and write directly in class body, కానీ జావాలో మాత్రం స్టాటిక్ బాడీ అనేది కావాలి. వాట్ ఈస్ స్టాటిక్ నెస్టెడ్ క్లాస్? ఒక స్టాటిక్ క్లాస్లో ఇంకొక స్టాటిక్ క్లాస్ ఉంటే దాన్ని నెస్టెడ్ క్లాస్ అంటారు. దిస్ ఇస్ నాట్ దాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ వర్చువల్ ఫంక్షన్? వర్చువల్ ఫంక్షన్ అంటే నువ్వు దాన్ని బేస్ క్లాస్లో డిఫైన్ చేస్తావు. పైథాన్లో చూసుకుంటే బేస్ క్లాస్లో డిఫైన్ చేస్తావు, కానీ డిరైవ్డ్ క్లాస్లో దాని బాడీ ఏముంటుందో రాస్తావు. పైథాన్లో బై డిఫాల్ట్ అన్నీ వర్చువలే, బట్ స్టిల్ బేస్ క్లాస్లో రాసిన దానికన్నా డిరైవ్డ్ క్లాస్లో రాసింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ నువ్వు దీన్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దీన్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఎలా? సో దట్ ఈస్ కాల్డ్ వర్చువల్. అంటే ఇప్పుడు డిరైవ్డ్ అనేది ఎప్పుడు బేస్ క్లాస్ని ఓవర్లాప్ చేస్తుంది. సో ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఉంటుంది, దీన్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తే. సో దిస్ ఈజ్ అ వర్చువల్ ఫంక్షన్. C++లో మాత్రం వర్చువల్ అనేది వర్చువల్ కీవర్డ్ యూజ్ చేస్తాం. జావాలో అనేది @override అనేది రాస్తాం. ఇప్పుడు నార్మల్గా బేస్ క్లాస్లో రాసేసాము, ఓకే. డిరైవ్డ్లో రాసినప్పుడు దాన్ని ఓవర్రైడ్ చేయడానికి ఇంకొక కీవర్డ్ యూజ్ చేసి @override అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాం. దీన్ని వర్చువల్ ఫంక్షన్స్ ఇన్ జావా అంటారు. సో ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అంటే =0 అని డిక్లేర్ చేస్తామని ఆల్రెడీ చెప్పా. నౌ లెట్స్ కమ్ టు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్. అబ్స్ట్రాక్ట్ అనేది అంటే C++లో అసలు అబ్స్ట్రాక్ట్ అనే ఒక కాన్సెప్ట్ లేదు, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్నే అంటారు అబ్స్ట్రాక్ట్ అని. ఈ అబ్స్ట్రాక్ట్కి ఏంటి అంటే దానికి బాడీ ఉండదు, జస్ట్ డిక్లేర్ చేసి వదిలేస్తాం, దాని బాడీ మనం డిరైవ్డ్లో రాస్తాం. సో నువ్వు ఈ షో అనే ఒక ఫంక్షన్ని వాడాలి అంటే డిరైవ్డ్ క్లాస్లో నుంచే వాడాలి. అదే బేస్ క్లాస్ యూజ్ చేసి వాడామనుకో ఇట్ వోంట్ బీ
ఇట్ విల్ గివ్ ఎర్రర్. సో పైథాన్లో ఏబీసీ అనే ఒక మాడ్యూల్ వాడతాం ఫర్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్. ఏబీసీకి ఫుల్ ఫామ్ అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్. ఫ్రమ్ ఏబీసీ ఇంపోర్ట్ ఏబీసీ. ఫ్రమ్ ఏబీసీ ఇది మాడ్యూల్. ఇంపోర్ట్ ఏబీసీ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇవి 2 మెథడ్స్. సో ఏబీసీ అనే ఒక క్లాస్లో ఏబీసీ ఇంపోర్ట్ ఇది ఒక క్లాస్. ఏబీసీని మనం ఏబీసీ అనేది బేస్ క్లాస్ అవుతుంది. ఈ బేస్ క్లాస్ అనేది డిరైవ్డ్ అవుతుంది. సో ఆ క్లాస్కి ఇది ఇన్హెరిట్ చేస్తున్నాం. దీన్ని దీంట్లోకి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. @abstract మెథడ్ అని డిక్లేర్ చేసి ఈ పాస్ అని రాస్తాం. ఎందుకు అంటే పైథాన్లో నువ్వు ఏమీ రాయకుండా వదిలేస్తే ఇట్ విల్ గివ్ యూ ఎర్రర్. సో పాస్ అనే ఒక కీవర్డ్ వాడి we will write this method in the derived class. @abstract మెథడ్ అని ఒక కీవర్డ్ వాడతాం. అదే C++లో అయితే డైరెక్ట్ =0 అని ఉంటుంది వర్చువల్. దానికి బాడీ లేదు కాబట్టి దాన్ని డిరైవ్డ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. జావాలో అయితే అబ్స్ట్రాక్ట్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. ఇంకా దీనికి నువ్వు ఎందులో అయితే అబ్స్ట్రాక్ట్ రాస్తున్నావో ఆ క్లాస్కి నువ్వు ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టాలి క్లాస్కి ముందు. కానీ వీటికి అవసరం లేదు పైథాన్కి, C++కి. సో వాట్ ఆర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ హ్యాస్ నో బాడీ. ఇట్ మస్ట్ బీ ఇంప్లిమెంటెడ్ బై ఇట్స్ సబ్ క్లాస్. C++లో అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ లేదు. వి యూజ్ 0 అండ్ జావాలో వి యూజ్ అబ్స్ట్రాక్ట్ అండ్ పైథాన్లో వి యూజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇంప్లిమెంటేషన్ ఉండదు. కెన్ హ్యావ్ కాంక్రీట్ మెథడ్స్. కాంక్రీట్ మెథడ్స్ అంటే దానికి తోడుగానే ఇప్పుడు ఇక్కడ షో అనేది ఉంది. షో అనే ఒక మెథడ్ ఇచ్చినాం. ఇప్పుడు వేరే మెథడ్స్ ఉండకూడదా అంటే ఉండొచ్చు. వేరే మెథడ్స్ కూడా రాసుకోవచ్చు. సో కెన్ హ్యావ్ కాంక్రీట్ మెథడ్స్. కాంక్రీట్ మెథడ్స్ అంటే కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ ఇన్ సబ్ క్లాస్. అండ్ ఇట్ మస్ట్ బీ ఓవర్ రైడెడ్. నువ్వు దాన్ని ఓవర్ రైడ్ చేయకుండా డిరైవ్డ్ క్లాస్లో దాన్ని మళ్ళీ డిక్లేర్ చేయకపోతే ఇట్ విల్ గివ్ యూ ఎర్రర్ ఫర్ డెఫినెట్లీ. సో పార్షియల్ అబ్స్ట్రాక్షన్ అంటే ఆ క్లాస్ మొత్తం అన్ని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కెన్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. వాటి డిరైవ్డ్ క్లాస్లో ఖచ్చితంగా వేరేవి ఉంటే దాన్ని వేరే మెథడ్స్ కూడా ఉంటే దాన్ని పార్షియల్ అబ్స్ట్రాక్షన్ అంటారు. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మొత్తం అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉన్నాయి అంటే దాన్ని ఫుల్ అబ్స్ట్రాక్షన్ అని అంటారు. సో 3 లాంగ్వేజెస్లో అంతే. అర్థమైందా? ఇందులో ఓన్లీ ఇది ఒక్క మెథడ్ అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉండాలి అంటే దాన్ని ఫుల్ అబ్స్ట్రాక్షన్ అంటారు. షోతో పాటు నార్మల్గా ఇంకా అబ్స్ట్రాక్ట్ లేకుండా వాయిడ్, యాడ్, వాయిడ్, సబ్ట్రాక్ట్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయనుకో దాన్ని పార్షియల్ అబ్స్ట్రాక్షన్ అని అంటారు. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్? అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ కాంక్రీట్ మెథడ్స్ ఉండొచ్చు. కానీ ఇంటర్ఫేస్లో మాత్రం ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉండాలి. సో ఇట్ కెన్ హ్యావ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ టు. ఇందులో మాత్రం ఓన్లీ స్టాటిక్ అండ్ ఫైనల్. అంటే వాటిని నువ్వు మార్చాలి. ఐదర్ ప్రోగ్రామ్ మొత్తం అవే వాడాలి, లేదు అంటే వాటి వాల్యూస్ని డిలీట్ చేయకూడదు. సో ఓన్లీ వన్ అంటే అంబిగ్యూటీ లేకుండా ట్రై చేస్తుంది ఈ ఇంటర్ఫేస్ అనేది. దాని కాన్సెప్టే అది కాబట్టి ఇట్ షుడ్ హ్యావ్ ఓన్లీ స్టాటిక్ అండ్ ఫైనల్ వేరియబుల్స్. అబ్స్ట్రాక్ట్లో కన్స్ట్రక్టర్స్ ఉండొచ్చు బట్ ఇంటర్ఫేస్లో ఉండకూడదు. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ ఇస్ పాసిబుల్ ఇన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కూడా పాసిబుల్. ఎందుకంటే మెథడ్స్ అనేవి ఓవర్లాప్ అవ్వవు బికాస్ వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ బాడీ టు ఇట్. సో డిరైవ్డ్ క్లాస్లో ఉన్న బాడీయే వాడతాం కాబట్టి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ పాసిబుల్. సో దీస్ ఆర్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్ రూల్స్. యూ కెన్ టేక్ ఎ లుక్. లైక్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ వాట్ ఈస్ అ ఫైనల్ కీవర్డ్. ఏంటి అంటే జావాలో అయితే ఫైనల్ కీవర్డ్ ఉంది. పైథాన్లో అయితే @final అనేది టైపింగ్ మాడ్యూల్లోంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ C++లో కాన్స్టెంట్ మనం వేరియబుల్కి ఫైనల్గా డిక్లేర్ చేయాలనుకో, అంటే ఈ ప్రాపర్టీస్తో డిక్లేర్ చేయాలి అంటే కాన్స్టెంట్ అని వాడతాం. అంటే వీ కెన్ నెవర్ చేంజ్ దట్ వాల్యూ. @override అని వాడినామంటే ఆ మెథడ్ని నువ్వు మళ్ళీ వేరే ఎక్కడ ఓవర్ రైడ్ చేయలేవు. ఫైనల్ అని వాడినాం అనుకో ఆ క్లాస్ని వేరేది ఏది ఇన్హెరిట్ చేసుకోలేదు. దాన్నే ఫైనల్ కీవర్డ్ అని అంటారు. ఇప్పుడు ఫైనల్ ఎక్స్ అని ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్లో చూస్తే ఇప్పుడు ఇది ఫైనల్ కదా, దాని నుంచి నువ్వు ఈ క్లాస్ బిని మనం ఇక్కడ ఇన్హెరిట్ చేసుకోలేము. ఇది క్లాస్.
ఒకవేళ C++ మూడిట్లో ఒకటే, కాకపోతే కీవర్డ్స్ మారుతున్నాయి. సో ఇగో బీని @finalతో డిక్లేర్ చేసామా, నువ్వు నెక్స్ట్ మళ్ళీ ఈ డీని బీ ద్వారా ఇన్హెరిట్ చేయాలనుకో, ఇట్ విల్ గివ్ యూ ఎర్రర్. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ అని బీ క్లాస్లో మనం మెథడ్ని డిఫైన్ చేసినాం, కానీ మళ్ళీ ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్లో మళ్ళీ షో వాడాలి అనుకున్నాం అనుకో, ఇట్ విల్ గివ్ యూ ఎర్రర్. అంటే ఒక్కసారి ఫైనల్ అంటే ఒకటేసారి డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్తో సహా అక్కడనే ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని మళ్ళీ ఎప్పటికీ మార్చకూడదు. పైథాన్లో జనరల్గా ఫైనల్ వాల్యూస్ లేవు, కానీ జావాలో అయితే ఇప్పుడు ఫైనల్ వాల్యూ = 10. జనరల్గా మనం స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ తోటి మార్చుకోగలిగినాం, కానీ ఫైనల్ అని డిక్లేర్ చేస్తే నువ్వు మళ్ళీ వాల్యూ = 20 అని ఇంకో చోట డిక్లేర్ చేయలేవు. పైథాన్లో లేవు, కానీ మ్యాక్సిమం మనం పెద్ద క్యాపిటల్ లెటర్స్ వాడుతున్నాము అంటే వాటిని మార్చకూడదు అని, ఫర్ ఎగ్జాంపుల్ పై. బట్ అయినా కూడా ఇవి మార్చేయగలం ఈజీగానే. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఎక్స్ప్లిసిట్ కీవర్డ్. ఎక్స్ప్లిసిట్ కీవర్డ్ అనేది ఓన్లీ C++లో మాత్రమే ఉంది. జావా అండ్ పైథాన్లో ఈ ఎక్స్ప్లిసిట్ అనేది టైప్ కన్వర్షన్కి వాడతాం జనరల్గా. డైరెక్ట్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతాయి, కానీ C++లో అవ్వవు, కాబట్టి వి యూజ్ దిస్ ఎక్స్ప్లిసిట్ అనే ఒక కీవర్డ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ కీవర్డ్. దిస్ కీవర్డ్ దేనికి వాడతామంటే, ఇట్ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ పారామీటర్. ఇప్పుడు పారామీటర్లో వచ్చిన ఎక్స్కి ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసిన ఎక్స్కి డిఫరెన్స్ చూపించడానికి దిస్ కీవర్డ్ అనేది వాడతాం. సో నార్మల్గా ఫస్ట్ రాసిన దిస్ ఎక్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ వేరియబుల్. మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామా, ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఈ క్లాస్కి మనం వాడతామా, ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు సెల్ఫ్ అని ఉందనుకోండి, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్కి పారామీటర్లో వచ్చిన =2కి తర్వాత, ఈ పారామీటర్లో పాస్ అయింది =2కి తర్వాత ఉన్న దానికి అసైన్ అయ్యి, ఇది = ఇది అని అంటే దీని నుంచి ఇక్కడికి అసైన్ అవుతుంది. సో ఇది. సో మెథడ్ చైనింగ్కి కూడా ఈ దిస్ పాయింటర్ అనేది వాడతాము, కానీ మనం జావా స్క్రిప్ట్లో కానీ పైథాన్లో కానీ డాట్ పెట్టేసి వాడుతూ ఉంటాం. బట్ C++లో మెథడ్ చైనింగ్కి కూడా వాడతాము. జావాలో అయితే సేమ్ దిస్ అనేదే వాడతాం, దిస్ 10. పైథాన్లో అయితే అసలు దిస్ అనే ఒక వర్డే ఉండదు, వి యూజ్ ఓన్లీ సెల్ఫ్. మెథడ్ చైనింగ్కి డాట్సే వాడతాము. రిఫర్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్ అన్నా కూడా సెల్ఫ్ డాట్ అని వాడడం, కానీ డైరెక్ట్ దానికే రిఫర్ అవుతుంది. What is a new keyword? New keyword is used in C++ or Java. It will dynamically allocate memory for objects. Python has no new keyword because it can automatically created using the memory management and can be automatically deleted using that same memory management. So these are the example, you can have a look. నెక్స్ట్ ఈజ్ కాన్స్ట్ కీవర్డ్. ఇందాక చదువుకున్నాం, ఫైనల్లో ఇది ఒక్కటే కాన్స్ట్. సో ఓన్లీ C++లో ఈ కాన్స్ట్ అనేది ఉంటుంది. జావాలో వి యూజ్ ఫైనల్ అండ్ పైథాన్లో వి యూజ్ అసలు అవసరం లేదు మ్యాక్సిమం. బట్ @final మెథడ్ మనం వాడచ్చు. @ అని పెడితే దాన్ని మనం డెకరేటర్ అని అంటాము. సో కాన్స్టెంట్ కీవర్డ్ అంటే primarily it is used to define constants, immutable variables and read-only access. So you can have a look on my notes. What is a super keyword? Super keyword అనేది C++లో లేదు, ఓన్లీ జావా అండ్ పైథాన్లో ఉంది. It is used to access the parent class methods and variables to call parent class constructors. పేరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్స్ని పిలవడానికి కానీ మెథడ్స్ని పిలవడానికి కానీ మనం ఈ సూపర్ కీవర్డ్ అనేది వాడతాం. సో యాక్సెస్ పేరెంట్ క్లాస్ అంటే ఇదిగో, పైథాన్లో అయితే సూపర్కి ఫంక్షన్ ఉంటుంది మెథడ్ని పిలవడానికి. సో పేరెంట్ వేరియబుల్ని నువ్వు బై డిఫాల్ట్ పైథాన్లో పిలిచేయచ్చు, కాబట్టి యూ డోంట్ నీడ్ టు యూజ్ ఎనీ సూపర్ కీవర్డ్. ఒకవేళ కన్స్ట్రక్టర్ని పిలవాలి అంటే సేమ్ సూపర్ మెథడ్ని వాడి కన్స్ట్రక్టర్ పైథాన్లో ఏముంటుందని చెప్పా, ఇనిట్ తోటి డిక్లేర్ చేస్తామని చెప్పిన ఆ మెథడ్ పేరేంటి ఇనిట్.
సో ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, కానీ ఇందులోనే డిఫరెన్స్ వస్తుంది. ఇందులో సూపర్ డాట్ షో అని ఉంది. డాట్ జస్ట్ సూపర్ అనేది జస్ట్ ఒక కీవర్డ్లో వాడుతున్నాం. కానీ నువ్వు పేరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని పిలవాలంటే మాత్రం సూపర్ బ్రాకెట్స్ పెట్టేస్తావు డైరెక్ట్. అంటే నీకు ఆల్రెడీ తెలుసు కదా దాని పేరెంట్ క్లాస్ పేరేంటి, పేరెంట్. నువ్వు మళ్ళీ దాన్ని ఆ కన్స్ట్రక్టర్ పేరు పెట్టి మళ్ళీ పిలవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా బ్రాకెట్స్ ఇస్తే అదే దాన్నే పిలుస్తుంది అంతే. సో C++లో మాత్రం సూపర్ అనే కీవర్డ్ లేదు, కానీ పేరెంట్ క్లాస్లో ఉన్న మన ఫంక్షన్ని కానీ కన్స్ట్రక్టర్ని కానీ పిలవాలి అంటే మనం స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అనేది వాడతాం. సో నెక్స్ట్ ఈజ్ ఫీచర్స్ ఆఫ్ OOPS. హియర్ కమ్స్ ద నైస్ కాన్సెప్ట్స్. These are the building blocks of OOPS. There are 4 types: polymorphism, inheritance, encapsulation and abstraction. 4 pillars. 4 points, I mean, not types. Actually polymorphism అంటే ఏంటి అంటే ఒకటే దాన్ని 2 రకాలుగా ఉంటే 2-3 రకాలుగా ఉంటే దాన్నే polymorphism అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతసేపు మనం చూసాం ఒకటే పేరుతోటి. ఇప్పుడు షో అనే ఒక మెథడ్ బేస్ క్లాస్లో ఉంది, డిరైవ్డ్ క్లాస్లో ఉంది. లేదు అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గుర్తుంటుంది ఏంటిది, యాడ్ ఏంటిది ఇచ్చిన పారామీటర్స్ ప్రకారం నువ్వు నార్మల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డాట్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలనుకో, ఒక క్యూబ్కి కానీ లేకపోతే ఒక క్యూబాయిడ్కి కానీ నువ్వు ఒకటే పారామీటర్ ఇచ్చావనుకో, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అని ఎక్కడైతే ఉందో అది ఇస్తుంది. 3 పారామీటర్లు ఇచ్చినావు అనుకో, ABC లైక్ లెంత్, విడ్త్, హైట్, A ఇంటూ B ఇంటూ C ఆ మెథడ్కి వెళ్తుంది. బట్ రెండిటి పేరు వాల్యూమే. సో దట్ ఈస్ కాల్డ్ పాలిమార్ఫిజం. సో వాట్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్? కోడ్ రీయూజబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎక్స్టెన్సిబిలిటీ, డైనమిక్ మెథడ్ ఇన్నోవేషన్, ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ కూడా, ఇంటర్ఫేసెస్ కూడా మనం దీంతోటే వాడతాము. మెథడ్ ఓవర్లోడింగ్, రెడ్యూస్డ్ కోడ్ కాంప్లెక్సిటీ. లైక్ దెర్ ఆర్ 2 types యాక్చువల్లీ, ఫంక్షన్ ఆర్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. దీన్నే మనం కంపైల్ టైమ్ అని కూడా అంటాము, కంపైల్ టైమ్ బైండింగ్ అని కూడా అంటాము, ఆర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అని కూడా అంటాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఒకటే క్లాస్లో నీకు 2 రకాలు ఇంట్ యాడ్, 2 పారామీటర్స్ ఇస్తే రిటర్న్ A+B, 3 పారామీటర్స్ ఇస్తే A+B+C. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యాడ్ 10, 20 అని ఇచ్చావనుకో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే యాడ్ 10, 20, 30 అని ఇస్తే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దీనికి వెళ్ళదు. సో అకార్డింగ్ టు పారామీటర్స్ ఏ ఫంక్షనా ఆ ఫంక్షన్స్ అనేవి ఓవర్లోడ్ అయినాయి. బట్ దాన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటుంది? ఐదర్ బై పారామీటర్స్ ఆర్ ఎనీ కీవర్డ్స్, వాల్యూస్ ఆర్ ఇట్లా. నువ్వు డేటా టైప్ ఇక్కడ యాడ్ హారిక అని ఇచ్చావనుకో, యాడ్ అని ఇంకో ఫంక్షన్ హారిక, రిటర్న్ HARIK లేకపోతే ప్రింట్ దిస్ ఈజ్ స్ట్రింగ్ అనేదో ఒకటి ఇచ్చావనుకో ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాజెస్ ఆఫ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఈజ్ టైప్ కన్వర్షన్, ఫంక్షన్ విత్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ విత్ పాస్ బై రిఫరెన్స్. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఇందులోనే నువ్వు స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ని ఎన్నిటి కోసం వాడతావు? లైక్ గ్లోబల్ వేరియబుల్ని తీసుకురావడానికి స్కోపే వాడతావు, లేకపోతే పేరెంట్ క్లాస్లో ఉన్న సూపర్ క్లాస్ని వాడడానికి C++లో ఇదే వాడతావు. సో ఒకటే ఆపరేటర్ 2 విధాలుగా పనిచేస్తే దాన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. సైజ్ ఆఫ్ అనేది నువ్వు దాని సైజ్ని తేవడానికి వాడతాం. మెంబర్ సెలెక్షన్, డాట్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్ పిలవడానికి వాడతాము, డెసిమల్ పాయింట్స్కి వాడతాము. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఉంది, స్ట్రింగ్లో ఒక స్ట్రింగ్ అటాచ్ చేయడానికి ప్లస్ వాడతాం. ఇంకొకటి A+B 2+4 అక్కడ అడిషన్ చేయడానికి వాడతాం. సో ఒకటే ఆపరేటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టెర్నరీ ఆపరేటర్ ఆల్సో. సో functions that cannot be overloaded, డిఫరెంట్ డేటా రిటర్న్ టైప్ ఉంటే మాత్రం ఓవర్లోడ్ చేయలేము. సేమ్ పాయింటర్స్ ఉన్నాయనుకోండి దాన్ని ఓవర్లాప్ చేయలేము. స్టాటిక్ యూజ్ చేసిన దాన్ని దీన్ని చేయలేము, ఎందుకంటే స్టాటిక్ అనేది ఇచ్చినామంటే నువ్వు మళ్ళీ వేరే దాన్ని కష్టం.
మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకొక ఫంక్షన్ రాసి దానికి వేరే బాడీ రాస్తా అంటే కుదరదు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. దీన్నే స్టాటిక్ ఆర్ ఎర్లీ బైండింగ్ అని అంటారు. ఎందుకు అంటే నువ్వు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడే నీకు దానికి తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ రెండు రాస్తావు కదా, దానికి అప్పుడే తెలిసిపోతుంది. సో కంపైలర్కి ఏది ఎగ్జిక్యూట్ చేయాలో కంపైల్ టైంలోనే తెలుస్తుంది. కంపైల్ టైం అంటే నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు, జస్ట్ దాన్ని కరెక్ట్ ఎర్రర్స్ చెక్ ఉన్నాయా లేవా ఇట్లా చెకింగ్ చేస్తాం చూడు, అక్కడ కంపైల్ టైం. రన్ టైం అంటే ఏంటి అంటే నువ్వు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని రన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ ఆర్ డైనమిక్ ఆర్ లేట్గా మనం క్రియేట్ చేసినాక బైండ్ అవుతుంది. కాబట్టి ఏ ఫంక్షన్ వాడాలో వి కాల్ ఇట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. వర్చువల్ ఫంక్షన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రన్ టైమ్ పాలిమార్ఫిజంకి ఎగ్జాంపులే వర్చువల్ ఫంక్షన్స్. నువ్వు బేస్ క్లాస్ యూజ్ చేసి క్రియేట్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. డిరైవ్డ్ క్లాస్ యూజ్ చేస్తే ఓవర్ రైడ్ అనే కీవర్డ్ తోటి ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. జావాలో పైథాన్లో బై డిఫాల్ట్ ఆల్ థింగ్స్ ఆర్ వర్చువల్ ఓన్లీ. వాట్ ఎవర్ ఆర్ డిఫైన్డ్ ఇన్ బేస్ క్లాస్. నువ్వు డిరైవ్డ్తో యూజ్ చేస్తే ఖచ్చితంగా డిరైవ్డ్దే వస్తుంది తప్ప బేస్ది రాదు. సో కెన్ వర్చువల్ క్లాస్ ఆర్ ఫంక్షన్ కెన్ బి ప్రైవేట్? ఎస్, బట్ యాక్సెస్ కంట్రోల్, యాక్సెస్ మాత్రమే, నువ్వు దాన్ని యాక్సెస్ చేయడం మాత్రమే నీ కంట్రోల్లో ఉంటుంది. అది వాడడం దానికి నచ్చిందే వాడుకుంటుంది. ఇప్పుడు డైమండ్ ప్రాబ్లం అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఏ అనే ఒక ఫంక్షన్లో ఇక్కడ షో అనే ఒక కీవర్డ్ వాడినాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ అనే ఒక క్లాస్లో షో అనేది వాడావు, హాయ్ అని డిక్లేర్ చేసినావు. బై డిఫాల్ట్ జావాలో వర్చువల్ క్లాసే. సరే, ఇప్పుడు నువ్వు బి అనే ఇంకొక క్లాస్ ఏకి డిరైవ్డ్ చేసినావు అనుకో, ఇప్పుడు మళ్ళీ బి అనే ఒక క్లాస్ నుండి డీని డిరైవ్డ్ చేసావు, మళ్ళీ సి కూడా ఏనే ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇన్హెరిట్ చేసుకుంటుంది అంటే ఈ షో అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది, ఇన్హెరిట్ అవుతుంది, ఇక్కడ ఇన్హెరిట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డీని బేస్ చేసుకుని ఈ క్లాస్ డి అనేది రెండింటిని రెండు సైడ్ల నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు ఇక్కడ షో అనేది ఎగ్జిక్యూట్ చేస్తే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? బిలో ఉన్న షో మెథడా? రెండు ఒకటేగా అని అనకూడదు. లైక్ బి ద్వారా వాడుతుందా సి ద్వారా వాడుతుందా కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో దీన్నే డైమండ్ ప్రాబ్లం అంటారు. అంటే ఇక్కడేమో ఏ ఇన్హెరిటెన్స్ జరుగుతుంది? హైరార్కికల్. ఇక్కడేమో మల్టిపుల్ క్లాసెస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో హైరార్కికల్ ప్లస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ జరిగినప్పుడు అంబిగ్యూటీ అనేది ఫామ్ అవుతుంది, ఏది వాడాలి అని. సో ఈ డి అనేది ఈ బి త్రూ వచ్చిన ఏలో ఉన్న షో మెథడ్ వాడాలా, సి త్రూ వచ్చిన ఏ మెథడ్లో ఉన్న షో మెథడ్ వాడాలా? సో డి హ్యాస్ 2 A's, అంటే బీస్ ఏ అండ్ సీస్ ఏ. సో వాట్ ఈస్ సొల్యూషన్ ఫర్ దిస్ ఈజ్ పబ్లిక్ వర్చువల్ ఏ అని అనుకో. ఏ అని ఇట్లా డిక్లేర్ చేసినావు అనుకో, నువ్వు రెండింటిని ఒకటే దగ్గర ఇన్హెరిట్ చేస్తున్నప్పుడు వర్చువల్గా అంటే అది డైరెక్ట్గా అలోకేట్ అవ్వదు, సేమ్ ఈ ఫంక్షనే ఉంటుంది. సో వర్చువల్ అనే ఒక కీవర్డ్ వాడినాం అనుకో, హియర్ బి అండ్ సి యూజెస్ వర్చువల్ డేటా మెంబర్స్ ఆఫ్ ఇట్స్ పేరెంట్. సో ఇక్కడ ఇన్హెరిట్ చేసుకోవు, జస్ట్ వర్చువల్. అది వాడాల్సి వస్తే అప్పుడు ఏ దగ్గరికి వెళ్ళి వాడుతుంది తప్ప ఇన్హెరిట్ చేసుకోదు. సో దెర్ ఈజ్ నో డేటా డూప్లికేషన్. డేటా అనేది మళ్ళీ ఇన్హెరిట్ అయ్యి డూప్లికేట్ అవ్వదు. సో నో డేటా డూప్లికేషన్. సో అంబిగ్యూటీ అనేది ఉండదు. సో ఒకటే ఏ మెథడ్ ఉంటుంది, దట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఏ, ఇటు నుంచి వెళ్ళినా అటు నుంచి వెళ్ళినా. సో వాట్ ఈస్ అ డిరైవ్డ్ క్లాస్? ఇన్హెరిట్స్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ కోడ్ రీయూస్, ఎస్టాబ్లిషెస్ ఈజ్ అ రిలేషన్షిప్. C++లో క్లాస్ డిరైవ్డ్ అనేది ఇట్లా డిఫైన్ చేస్తాం. జావాలో అనేది ఎక్స్టెన్స్ కీవర్డ్ వాడతాం. డిరైవ్డ్ క్లాస్ వాడి ఇక్కడ ఈ కోలన్ పెట్టి ప్రైవేట్ పబ్లిక్ ప్రొటెక్టెడ్ అని రాసి ఇట్లా చేస్తాం. అదే జావాలో అయితే ఎక్స్టెన్స్ రాసి చేస్తాం. పైథాన్లో అయితే క్లాస్ డిరైవ్డ్ అంటే ఇప్పుడు జస్ట్ బ్రాకెట్లో పెడితే దాన్నే బేస్ క్లాస్ అంటాం, ఇక్కడ రాసిన దాన్ని డిరైవ్డ్ క్లాస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఏదది ఏబీసీ మాడ్యూల్ చదివాం కదా, ఇది డిరైవ్డ్ అవుతుంది, బ్రాకెట్లో ఉన్నది బేస్ క్లాస్ అవుతుంది. ఇన్లైన్ వర్చువల్ ఫంక్షన్ అంటే జస్ట్ డైరెక్ట్లీ ఆ లైన్ తోటి రీప్లేస్ అయిపోతుంది ఆ ఫంక్షన్ అనేది. సో ఇట్ హ్యాస్ ఇన్లైన్ అనేది కంపైల్ టైంలోనే రీప్లేస్ అవుతుంది కోడ్, వర్చువల్ రన్ టైం. సో ఈ రెండు కాంట్రాడిక్టింగ్ కాన్సెప్ట్సే, కానీ C++లో ఉంది. వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్? ఒక దాని నుండి ఇంకొకటి ఇన్హెరిట్ చేసుకుంటే దాన్ని ఇన్హెరిటెన్స్ అని అంటారు. లైక్ డేటా మెంబర్స్ అవి ఉండొచ్చు, లైక్ ప్రాపర్టీస్ ఆర్ అట్రిబ్యూట్స్, ఆర్ ఇట్ కెన్ బి బిహేవియర్స్ ఆర్ మెథడ్స్ ఆల్సో. From another class, that is parent or super or base class, is known as inheritance. What are advantages of it? Code reusability, modularity, extensibility, polymorphism, and readability and maintainability. What are disadvantages? Increased complexity, like tight coupling. అంటే నువ్వు డిరైవ్డ్లో నుండి వాడాల్సిందే. ఈ డిరైవ్డ్ అనేది బేస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. బేస్లో ఏమైనా కొంచెం చేంజెస్ వచ్చినా లేకపోతే డిలీట్ చేసినా డిరైవ్డ్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ టైట్ కప్లింగ్. అండ్ ఓవర్ హెడ్స్, లైక్ ప్రతి దానికి పేరెంట్ దగ్గరికి వెళ్ళి నీ మెథడ్ నాకు ఇవ్వు అని అడగాలి. సో దట్ ఈస్ ఆల్సో డిసడ్వాంటేజెస్. కెన్ ఊప్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇన్హెరిటెన్స్? ఎస్, ఉండొచ్చు, కీ ఫీచర్, కానీ ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ లేకపోతే లేదు అనేది అయితే లేదు. యూ కెన్ యూస్ కాంపోజిషన్ ఆల్సో. అంటే కార్ ఇంజన్, ఇందులో నువ్వు ఒక మెథడ్ డిఫైన్ చేసావు, సో ఇంకొక దాంట్లో ఈ మెథడ్ నువ్వు వాడుకోవాలి అనుకుంటే ఇంజిన్ అనే దాంతో ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ తోటి నువ్వు దీన్ని వాడుకోవచ్చు. బట్ దిస్ ఇస్ అ కాంప్లెక్స్ థింగ్. మనం డైరెక్ట్ బయట వాడుకునేదాన్ని ఇక్కడ ఇంకో క్లాస్లో ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని వాడాలి. కాంప్లెక్స్, బట్ ఇన్హెరిటెన్స్ లేకుండా ఉండగలదా అంటే దానికి ఇదే ఆన్సర్. సో వాట్ ఆర్ ఇంటర్ఫేసెస్ అండ్ డక్ టైపింగ్? ఇంటర్ఫేసెస్ పైథాన్లో ఉంటాయి. బర్డ్లో ఫ్లై మెథడ్ ఉంది, ఏరోప్లేన్లో ఫ్లై మెథడ్ ఉంది. సో ఇప్పుడు నువ్వు దేన్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే టేక్ ఆఫ్, ఇప్పుడు బర్డ్ క్రియేట్ చేసి యూజ్ చేస్తే ఇది వస్తుంది, ఈ మెథడ్ వస్తుంది ఇది. అలా కాకుండా నువ్వు వేరేది వాడాలి అని అనుకుంటే టేక్ ఆఫ్, ఈ నార్మల్గా ఏది డెఫ్ టేక్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. ఎఫ్ డాట్ ఫ్లై. సో టేక్ ఆఫ్ బర్డ్, నువ్వు బర్డ్ క్లాస్ యూజ్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు టేక్ ఆఫ్ ఏరోప్లేన్ యూజ్ చేస్తే ఈ మెథడ్ వస్తుంది. ఈ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్లోనే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇందులో ఏంటి అంటే C++, ఫస్ట్ ఇట్లా మనం ఒక టేబుల్ లాగా తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్. C++లో సింగిల్, మల్టిపుల్, మల్టీలెవెల్, హైరార్కికల్ అండ్ హైబ్రిడ్ 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి, 5. కానీ జావాలో మల్టిపుల్ లేదు. మల్టిపుల్ ఓన్లీ మల్టీ లెవెల్ ఉంది. సింగిల్ అంటే జస్ట్ పైనుంచి ఒక డిరైవ్డ్ క్లాస్, మల్టిపుల్ అంటే వేరే వేరే వాటి నుండి ఒకటే క్లాస్కి ఇన్హెరిట్ చేసుకుంటుంది. మల్టీ లెవెల్ అంటే ఒకదాని నుంచి ఇంకోటి, ఆ డిరైవ్డ్ నుంచి ఇంకోటి. హైరార్కికల్ అంటే ఒకటే దాని నుంచి ఇంకో 2 క్లాసెస్ డిరైవ్ అవుతాయి, మళ్ళీ ఆ ఒకదాని నుంచి ఇంకో 2. హైబ్రిడ్ అంటే ఇదే ఇందాక మనం చేసిన డైమండ్ ప్రాబ్లం ఉంది చూడు. హైరార్కీ ప్లస్ మల్టిపుల్ ఈస్ కాల్డ్ హైరార్కీ ప్లస్ మల్టిపుల్, నాట్ మల్టీ లెవెల్. సో ఇందులో డైమండ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇందాక మనం చదివాం కదా బేస్ క్లాస్లో, ఇట్లా షో దాని నుంచి రావాలి దీని నుంచి. దీన్ని మనం సాల్వ్ చేయడానికే ఇంటర్ఫేసెస్ అనేది వాడతాం. సో జావాలో మల్టిపుల్ ఉందా అంటే యూ కెనాట్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ, బట్ యూజింగ్ ఇన్హెరిటెన్సెస్ లైక్ క్లాస్, డిరైవ్డ్ ఇట్లా కాకుండా యూ కెన్ యూజ్ ఇంటర్ఫేసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లాసెస్. సో అలా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్. సింగిల్, మల్టీ లెవెల్, హైరార్కికల్ ఉన్నాయి, హైబ్రిడ్ లేదు. హైబ్రిడ్ కావాలి అంటే చేసుకోవచ్చు యూజింగ్ దట్ ఇంటర్ఫేసెస్. పైథాన్లో మళ్ళీ ఏమున్నాయి? సింగిల్ ఉంది, మల్టిపుల్ ఉంది, మల్టీ లెవెల్ ఉంది, హైరార్కికల్ ఉంది, హైబ్రిడ్ కూడా ఉంది. మల్టిపుల్ ఎలా చేస్తారు? బేస్ క్లాసెస్ని ఇక్కడ రాస్తాం కదా బ్రాకెట్లో కామా పెట్టి రాసుకోవడం. హైరార్కికల్కి తేడా ఏంటి అంటే ఒకటే డిరైవ్డ్ క్లాస్, ఒకటే బేస్ క్లాస్ నుంచి 2 డిరైవ్డ్ సపరేట్ క్లాసెస్. హైబ్రిడ్లో మనం
పైథాన్లో ఇన్బిల్ట్ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి అంబిగ్విటీ అనేది ఉండదు. నువ్వు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేసినా, హైరార్కికల్, హైబ్రిడ్ ఏది చేసినా అంబిగ్విటీ ఉండదు. డైమండ్ ప్రాబ్లం అనేది ఓన్లీ జావాలోనే ఉంటుంది. సో ఇంటర్ఫేసెస్ అనేది మళ్ళీ డిస్కస్ చేద్దాం. యూ విల్ గెట్ ఎ క్లారిటీ ఆన్ ఇట్. సీల్డ్ మాడిఫైర్ యూజ్డ్ సి హ్యాష్లోనే ఉంటుంది. సీల్డ్ అనేది ఇది జావాలో ఫైనల్ ఎలానో సీల్డ్ అనేది అట్లా సి హ్యాష్లో. హౌ కెన్ యూ కాల్ పేరెంట్ క్లాస్ మెథడ్ వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ యూజింగ్ వర్చువల్ పేరెంట్ మెథడ్ ఇన్ జావా. సో ఇది ఇందాక నేను చెప్పిన డైమండ్ ప్రోగ్రామ్. సిన్స్ ఇంటర్ఫేస్ డు నాట్ స్టోర్ స్టేట్ ఆర్ వేరియబుల్స్, అంటే అందులో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లాగా అసలు ఏవి స్టోర్ చేసుకోవు. ఇందాక మనం సొల్యూషన్ ఏమన్నాం, వాటిని వర్చువల్గా చేస్తే వాటికి ఎక్కడ స్టోర్ అవ్వదు, డేటా అనేది డూప్లికేట్ అవ్వదు. సో అదే సొల్యూషన్ తోటి ఇంటర్ఫేసెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంటర్ఫేసెస్లో కండిషన్స్ ఏంటి అంటే అందులో అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉండాలి. ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంటి, అందులో ఇంప్లిమెంటేషన్ ఉండకూడదు. సో దాని ఇంప్లిమెంటేషన్ అనేది నువ్వు డిరైవ్డ్లోనే ఇంప్లిమెంట్ చేస్తావు కాబట్టి నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఆ మెథడ్ వాడాలనుకుంటున్నావో దాని ఇంప్లిమెంటేషనే వస్తుంది. సో ఇంటర్ఫేస్ ఈస్ క్రియేటెడ్ యూజింగ్ ఇంటర్ఫేస్ కీవర్డ్. క్లాస్ బదులు షో అనే ఒక మెథడ్ జస్ట్ డిఫైన్ చేసి వదిలేసావు తప్ప నువ్వు దానికి అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉండాలి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ద నోట్స్. నువ్వు ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి రెండింటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనుకుంటే ఏ అండ్ బి రెండు క్లాసెస్లో సేమ్ మెథడ్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏ నుంచి బి నుంచి వస్తుంది. సో ఇప్పుడు నువ్వు షో వాడాలి అనుకో, క్లాస్ సి స్కోప్ రిజల్యూషన్ వాళ్ళ ఆపరేటర్స్ షో అని వాడినావు అనుకో, నో అంబిగ్యూటీ. సో ఏదో ఒక షో ఎగ్జిక్యూట్ అవుతుంది నువ్వు ఇంప్లిమెంట్ చేసిన దాని ప్రకారం. ఇక్కడ వాడావు కదా, క్లాస్ సిలో ఇంప్లిమెంట్ చేసుకున్నావు కదా ఏ అండ్ బి నుండి. సో ఈ షో అనేదే ఇంప్లిమెంట్ అవుతుంది. అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, సిలో ఉన్న షో అని అర్థం. ఇది స్కోప్ రిజల్యూషనల్ ఆపరేటర్ కాదు. సో యూ కెన్ యూజ్ దిస్. ఇన్హెరిటెన్సెస్ అంటే వేరే క్లాస్ నుంచి కూడా డిరైవ్ చేసుకోగలదు. ఇంటర్ఫేస్ మాత్రం అందులో ఓన్లీ ఏ కాంట్రాక్ట్ దట్ ఏ క్లాస్ మస్ట్ ఫాలో సమ్ ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అని. సో డిఫైనింగ్ మెథడ్ సిగ్నేచర్స్ అంటే మెథడ్ జస్ట్ పేర్లు మాత్రమే, వితౌట్ ఇంప్లిమెంటేషన్, దాని ఇంప్లిమెంటేషన్ లేకుండా మాత్రమే ఉండాలి. ఇది సిమిలర్ టు క్లాస్ కానీ విత్ రూల్స్ని ఏమంటారు, ఇంటర్ఫేస్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ఉండకూడదు, అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉండాలి. అండ్ స్టాటిక్ ఆర్ ఫైనల్ అనేవి ఉండొచ్చా ఉండకూడదా, ఇందాక చదివాను కదా. ఓన్లీ స్టాటిక్ ఆర్ ఫైనల్ వేరియబుల్స్ మాత్రమే ఉండాలి, అంటే అవి అక్కడ మాత్రమే వాడాలి. వాటి ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఒకలాగా కింద ఒకలాగా ఉండకూడదు. సో ఇంటర్ఫేస్లో కన్స్ట్రక్టర్స్ అనేవి ఉండవు. జస్ట్ క్లాస్ లాగా అన్నా అని చెప్పి కన్స్ట్రక్టర్స్ కూడా ఉండవు. సో ఓన్లీ స్టాటిక్ ఫైనల్ మాత్రమే ఉంటాయి. ఇంకా అన్నీ పబ్లిక్కే ఉంటాయి, ఎందుకంటే అది ఖచ్చితంగా డిరైవ్ చేయాలి కాబట్టి. కానీ క్లాస్లో కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. ఇందులో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి ఉండవు. సో దెర్ విల్ బి నో డేటా మెంబర్స్, బట్ క్లాస్లో ఉండొచ్చు. అండ్ ఇందులో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇంటర్ఫేస్ అనేది ఇంకో ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేయగలదు, కానీ ఇంటర్ఫేస్ అనేది ఇంకో ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదు. క్లాస్కి ఇంటర్ఫేస్కి మధ్యలో మాత్రమే ఇంటర్ఫేస్ని చేయాలి, ఎక్స్టెన్స్ మాత్రమే వాడాలి. ఇంటర్ఫేస్ని ఇంకొకలాగా డిరైవ్ చేయాలి అనుకుంటాను అంతే. సో హౌ టు హైడ్ బేస్ క్లాస్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. ఎట్లా హైడ్ చేయాలి అని అంటే ఓవర్లోడింగ్ త్రూ ఇన్హెరిటెన్స్. దాన్ని వేరే ఇక్కడ ఓన్లీ క్లాస్ మాత్రమే ఓన్లీ పేరు మాత్రమే పెట్టి దాని ఇంప్లిమెంటేషన్ డిరైవ్డ్లో ఇచ్చావనుకో నువ్వు దాన్ని హైడ్ చేయొచ్చు, దాని ఇంప్లిమెంటేషన్ ఆర్ రియాలిటీ. సో ఇవి జస్ట్ ఒకసారి చూసుకోవచ్చు. Just a random concept.
ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్కి అబ్స్ట్రాక్షన్కి తేడా ఏంటో చూద్దాం ప్యారలల్గా. దిస్ ఈజ్ ద లాస్ట్ కాన్సెప్ట్, తర్వాత లేదు ఇంకా. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపింగ్ అప్ కోడ్ మొత్తాన్ని ఒకటేలాగా బైండ్ చేస్తే దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఎన్క్యాప్సులేషన్ అబ్స్ట్రాక్షన్కి కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ. ఇది బైండ్ చేస్తుంది హైడ్స్ డీటెయిల్స్, ఇది బైండ్ చేస్తుంది హైడ్స్ డీటెయిల్స్, మరి రెండింటికి తేడా ఏంటి అని. ఇది ఏంటి అంటే నువ్వు దానికి యాక్సెస్ని రెస్ట్రిక్ట్ చేయడానికి, అంటే ఇప్పుడు హై కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉన్నాయి, నువ్వు అవన్నీ చెప్పకూడదు అంటే నువ్వేం చేయాలి, వాటిని అన్నిటినీ ఒకలాగా బైండ్ చేసి అందులో వాడేది ఉంటే వాడుకో తప్ప దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయనీయకూడదు. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు ఇట్, ప్రైవేట్గా ఉండాలి. అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటి అంటే అది ప్రైవేట్గా ఉండకపోని దాన్ని పబ్లిక్లో పెట్టినా నీకు ఏమీ నష్టం లేదు. కాకపోతే ఏంటి అంటే దాన్నంతా కూడా నువ్వు చూపిస్తే ఎందుకు బయట నువ్వు క్లయింట్స్ వాడతారు నీ ప్రాజెక్ట్ని, అదంతా అనవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఉంది, లోపల ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకున్నా చేసేదేం లేదు, తెలియకపోయినా నీకు ఏం కాదు అక్కడ రిజిస్టర్స్ ఏమవుతున్నాయి, మెమరీ ఏమవుతుంది అని. కాకపోతే ఇప్పుడు ఒక ఫార్మర్ అని కాదు, లైక్ ఓల్డ్ పీపుల్ వాడారనుకో, దాని గురించి తెలియాల్సిన అవసరం లేదు. హీల్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దట్ ఇంప్లిమెంటేషన్, ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, అదన్నీ రిజిస్టర్ ఇట్లా పోతుంది అట్లా పోతుంది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్క్యాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్. దిస్ ఈస్ ప్రాసెస్ ఆఫ్ ర్యాపింగ్ అప్ కోడ్ అండ్ డేటా టుగెదర్ ఇంటూ సింగిల్ యూనిట్. దీంతో పాటు ఇది కూడా చెప్పొచ్చు, రిస్ట్రిక్ట్స్ డేటా యాక్సెస్ టు ఆబ్జెక్ట్ డేటా అండ్ అలౌస్ కంట్రోల్డ్ యాక్సెస్ త్రూ సమ్ మెథడ్స్ ఓన్లీ. డేటా మెంబర్స్కి లేకుండా ఓన్లీ మెథడ్ ద్వారానే. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంకి వెళ్ళినాం, బ్యాలెన్స్ అని నార్మల్గా అక్కడ నెంబర్ ఉంది, ఊరికే ఎవడు పడితే వాడో లేకపోతే మనం కూడా ఊరికనే ఆ వేరియబుల్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం, జస్ట్ మెథడ్. మనం అక్కడ మొత్తం ప్రాసెస్ చేసి గెట్ బ్యాలెన్స్ అని ఒకటి క్లిక్ చేస్తే అప్పుడు ఇది బ్యాలెన్స్ అనే వేరియబుల్ని ఇస్తుంది తప్ప నువ్వు డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ప్రింట్ బీ డాట్ బ్యాలెన్స్ అని కొడితే అది రాదు. యూస్ బీ డాట్ గెట్ బ్యాలెన్స్ మెథడ్. ఈ మెథడ్ వాడితేనే నీకు ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఇస్తుంది. సో వాట్ ఆర్ లిమిటేషన్స్? అబ్సల్యూట్ సెక్యూరిటీ. కానీ హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ మెథడ్స్ ద్వారా ఈ బ్యాలెన్స్ వచ్చేస్తుంది అంటే హ్యాకర్స్ అనేది ఇది వాడుకుని లూప్ హోల్ లాగా వాడుకోవచ్చు. ఇంకా టూ మచ్ ఎన్క్యాప్సులేషన్ అన్నప్పుడు, ఇప్పుడు ప్రతిదాని ఎక్కువ ఎన్క్యాప్సులేషన్ ఉందనుకో, ప్రతిదానికి గెట్ బ్యాలెన్స్కో మెథడ్, సెట్ బ్యాలెన్స్కి ఇంకో మెథడ్, దాన్ని మార్చాలంటే మళ్ళీ దాన్ని గెట్టింగ్కి ఇంకో గెట్టింగ్ మెథడ్, సో అవన్నీ ఎక్కువ అయిపోతాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంకి డిపాజిట్, విత్డ్రా, గెట్ బ్యాలెన్స్ ఓన్లీ మెథడ్స్ త్రూ యాక్సెస్ చేయగలవు. యూ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ఇన్ టు ద డేటా మెంబర్స్ ఆర్ ఇట్స్ ప్రాపర్టీస్, ఇట్స్ వేరియబుల్స్ లైక్ దట్. అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటి అంటే యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద డీటెయిల్స్. జావాలో అయితే అబ్స్ట్రాక్ట్ క్లాస్ వాడతావు, యూజింగ్ ఇంటర్ఫేస్ ఫుల్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉండాలి. అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్సే అంటే ఏంటిది, అది ఇంటర్ఫేస్. స్పెషల్ క్లాసే కదా ఇది, ఒక టైప్ ఆఫ్ క్లాసే, వేరే ఆల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంది. సో నెక్స్ట్ పైథాన్లో యూ కెన్ యూజ్ @abstract మెథడ్ టు డిఫైన్ అబ్స్ట్రాక్ట్. సో దానిలో ఇంప్లిమెంటేషన్ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ డిరైవ్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇదేంటి, అబ్స్ట్రాక్షన్కి దీనికి డిఫరెన్స్. ఇట్ హైడ్స్ ద డేటా. ఎన్క్యాప్సులేషన్ హైడ్స్ ద డేటా, ఇట్ హైడ్స్ జస్ట్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. పక్కా చెయ్యాలి అని కాదు, చేస్తే మంచిది. సో ఇట్ రిస్ట్రిక్ట్స్ డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదు, బట్ ఇట్ విల్ షో ఓన్లీ ఎసెన్షియల్ ఫీచర్స్. అవసరమైనదే చూపించడం దీని లక్షణం. అవసరం అయినది లేనిది అనే దానితోటి సంబంధం లేకుండా నీకు దానికి అసలు నీకు అది చూపించకూడదు, నీకు అది తప్పు అని చెప్పడం దీని లక్షణం. సో దీని ఎయిమ్ ఏంటి అంటే ప్రొటెక్షన్, దీని ఎయిమ్ ఏంటి అంటే కాంప్లెక్సిటీ తగ్గించడం. సో దీన్ని నువ్వు ప్రొటెక్ట్ చేయడానికి ప్రైవేట్, పబ్లిక్ ప్రొటెక్టెడ్ అనేవి వాడతావు, కానీ దీన్ని నువ్వు హైడ్ చేయడానికి అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ వాడతావు. సో దీస్ ఆర్ గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ వాడతాము వాటిని తీసుకురావడానికి. వీటిని వాడుకోవడానికి ఓవర్ రైడింగ్ అనేది వాడి డిరైవ్డ్ క్లాస్లో వాడతాం. సో స్టాటిక్ బైండింగ్, డైనమిక్ బైండింగ్ అంటే స్టాటిక్ అంటే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ డిటర్మైన్డ్ ఎట్ కంపైల్ టైమ్. ఇందాక స్టాటిక్ పాలిమోర్ఫిజం లాగానే కంపైల్ టైంలోనే ఆబ్జెక్ట్ ఏంటిదో ఏ మెథడ్ వాడుతుందో కంపైల్ టైంలోనే తెలుస్తుంది. మెసేజ్ బైండింగ్ ఈజ్ డిఫరెంట్, లైక్ ఆపోజిట్ ఆఫ్ ఇట్. మెసేజ్ పాసింగ్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్స్
సెండింగ్ మెసేజెస్ అండ్ కమ్యూనికేటింగ్ వియా మెథడ్ కాల్స్. ఇప్పుడు కార్ స్టార్ట్ అవ్వాలి అనుకో, నువ్వు డైరెక్ట్ స్టార్ట్ అని కొట్టిన వేరియబుల్ వాడినా తప్పు. ఇప్పుడు నువ్వు స్టార్ట్ అవ్వాలి అంటే C.start మనం ఇట్లా దాన్ని కీ తిప్పిన రేజ్ చేయగానే స్టార్ట్ అనే మెథడ్ ద్వారా అక్కడికి వెళ్ళి స్టార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏం చెప్తుంది ఇక్కడ, మెథడ్ని పిలవడంతో, మెథడ్ ఏదో చేసేస్తుంది అని కాదు, మెథడ్ని పిలవడంతో కార్ స్టార్ట్ అవ్వమని మెసేజ్ కూడా పాస్ చేస్తున్నట్టు. లైక్ అది చెయ్యి అని కాదు, స్టార్ట్ అవ్వు అని మెసేజ్ చేస్తున్నాం. అయిపోయింది.